మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా సూర్యభగవానుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని గత 2 రోజులుగా వింటూ ఉన్నటువంటి భర్తామతలులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున మనం 2వ భాగంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉన్నప్పుడు లక్ష్మీదేవి తన యొక్క కళ్ళల్లోకి చూడమన్నాడు. సూర్యుడు కనపడతాడు అని చెప్పాడు. ఈ సూర్య భగవానుడే అదితి కశ్యపుల యొక్క గర్భంలో పుట్టాడు అని స్వామి చెబుతూ ఉంటే, అప్పుడు ఆ విశేషాలన్నీ అడుగుతోంది అమ్మ మన కోసం. లక్ష్మి కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి. ఆమెకి ప్రియపుత్రుడుగా పుట్టాడు సూర్య భగవానుడు. నరుల యొక్క ఆరాధనా సౌలభ్యం కోసం, మానవులు ఆరాధన చేసుకోవటం కోసం అంతరిక్షంలో సూక్ష్మ రూపాల్లో ఉన్నటువంటి నవగ్రహాలు స్థూలమైన దేహాలు ధరించి అవతరించాలని, ఆ గ్రహ దేవతలను ప్రసన్నం చేసుకొని ప్రాణులందరూ తరించిపోవాలని ఓ లక్ష్మి మేము సంకల్పించాం. సూర్య భగవానుడి యొక్క జననంతో మా సంకల్పానికి అంకురారోపణ జరిగింది అన్నాడు. మిగిలినటువంటి 8 గ్రహాలు పుడితే కదా మొత్తం నవగ్రహాలు అయ్యేది. ఈ మాట చెప్పినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క కంఠంలో ఒక తృప్తి జనించింది. అమ్మవారంది, స్వామి మీది దివ్యమైన సంకల్పం కదా. అయితే మిగిలినటువంటి గ్రహ దేవతలు ఎప్పుడెప్పుడు ఎవరికి జన్మిస్తారు అని కూడా అడిగింది. ఎప్పటి మాట ఎందుకు దేవి, ఇప్పుడే చెబుతాను అంటున్నాడు. ఇంతలో లక్ష్మీదేవి ఏదో అనబోయింది. అయితే నారాయణ 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 అనేటువంటి నారదుడి యొక్క కంఠధ్వని వినపడింది. నారదుడు వచ్చాడు. నమో నమః నమో నమః అన్నాడు. ఆ దంపతులిద్దరికీ నమస్కారం చేశాడు. నారదా, కుశలమే కదా అని విష్ణువు ఆప్యాయంగా పలకరించాడు. విష్ణువుకు మనవడవుతాడు నారదుడు. బ్రహ్మ యొక్క మానసపుత్రుడు కదా నారదుడు. విష్ణువు యొక్క పుత్రుడు బ్రహ్మ. అంటే లౌకికమైనటువంటి దృష్టితో మనం ఇవన్నీ ఆలోచన చేయకూడదు. నారదుడు అన్నాడు, సర్వకాల సర్వావయవస్థల్లో స్వామి, నా నాలుక మీద నాట్యం చేసేటటువంటి నీ దివ్యనామం నాకు రక్షణగా ఉండగా నా క్షేమానికి ఏమి లోటు ఉంటుంది స్వామి? కారణం నీది నిర్హేతుకమైన కృప కదా. కారణం లేకుండా కృప చూపిస్తావు కదా నువ్వు. అమృతతత్వం నీది కదా. నా తండ్రి గారి శాపాన్ని స్వీకరించి నీ నామస్మరణ ప్రారంభించిన వెంటనే
మహత్తరమైన సంగీత సాధనం మహతి అనేటువంటి వీణను నువ్వే కదా బహుకరించావు. అటువంటి ఈ నారదుడికి క్షేమానికి ఏం తక్కువ ఉంటుంది స్వామి అంటూ స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నాడు నారదుడు. మహావిష్ణువు నవ్వుతూ, సరే గాని నీ కుశలానికి ఏం లోటు కనపట్టలేదు, నీ కౌశలం కూడా గొప్పదేలే అన్నాడు. కౌశలము అంటే నీ సామర్థ్యం, నీ తంపుల మారితనం కూడా గొప్పది అన్నట్టుగా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు స్వామి. సరే, లక్ష్మీదేవంది, నాయనా నారదా, రాక వచ్చావు, నీ రాకలో ఏమైనా రహస్యం ఉందా చెప్పు అన్నది. ఉన్నది తల్లి, ఒక శుభవార్త చెప్పాలని ఇక్కడికి వచ్చాను అన్నాడు. అయితే ఆ వార్త మాకింకా అందలేదు అనుకుంటున్నావా ఏంటి నారదా అన్నాడు విష్ణుమూర్తి. స్వామి, జగన్నాటక సూత్రధారులు, నేను కేవలం పాత్రధారిని, మీకు తెలియని రహస్యాలు ఉంటాయా అంటూ ఉండగానే అమ్మవారు అంది, స్వామి చెప్పనివ్వండి విందాం అన్నది. సరే నారద, వినిపించు, అమ్మవారు కూడా వినాలని కుతూహలపడుతోంది అన్నాడు. ధన్యోస్మి. సాధ్వీమణి అయినటువంటి అదితీదేవికి సూర్యుడు పుత్రుడుగా పుట్టాడు. కశ్యప ప్రజాపతి జాతకర్మలు, నామకరణ మహోత్సవాలు చెయ్యాలని సంకల్పించాడు. శుభం అన్నాడు. నారద, ఈ కార్యక్రమానికి మీ తండ్రి గారిని, శంకరుణ్ణి, ఇంద్రాది దేవతలని అందరినీ ఆహ్వానించు. సూర్య భగవానుడి యొక్క జననం అందరికీ హర్షం కలిగించేదే కదా అన్నాడు విష్ణుమూర్తి. అలాగే స్వామి అంటూ నారదుడు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు కశ్యప ప్రజాపతి యొక్క ఆశ్రమం సాక్షాత్తు దేవతల యొక్క సభలాగా ఉన్నది. శ్రీ మహాలక్ష్మి, మహావిష్ణువు, సరస్వతీ సమేతంగా బ్రహ్మదేవుడు, సతీ సమేతంగా శంకరుడు, ఇంద్రాది దేవతలు, కశ్యపుడి యొక్క తల్లి కళాదేవి, తండ్రి మరీచి, దక్ష ప్రజాపతి, ఆయన భార్య ప్రసూతి, నారద మహర్షి, ఇతర బ్రహ్మమానస పుత్రులైనటువంటి అత్రి, అంగిరసుడు, కర్దముడు, పులహుడు, పులస్త్యుడు, భృగువు, వశిష్ఠుడు, క్రతువు, అంగిరసుడు, వాళ్ళ యొక్క భార్య సమేతంగా అక్కడికి వచ్చారు కాశ్యపేయుడి యొక్క నామకరణ ఉత్సవానికి. కాశ్యపేయుడు అంటే సూర్యుడు. కశ్యపుడు శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసి, ఓ పరమపురుష, మా చిన్న కొడుకు తమ యొక్క వరప్రసాదమే, సార్థక నామధేయాన్ని అనుగ్రహించి ఈ పిల్లవాడిని దీవించండి అని అడిగాడు. నా భార్యకి మీరిచ్చిన వరం వల్ల పుట్టాడు, అందుకని మీరే పేరు పెట్టాలి అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, ఓ కశ్యప, ఈ పుత్రుణ్ణి నీకు ప్రసాదించింది కేవలం మీ దంపతుల కోసమే మాత్రం కాదు, సమస్త ప్రపంచం కోసం, సమస్త మానవాళి కోసం. నవగ్రహ దేవతల్లో ఆద్యుడు, అధికుడైనటువంటి ఈ పుత్రుడు సాక్షాత్తు ఆకాశంలో వెలిగే సూర్యుడే. మీ దంపతులకు కొడుగ్గా పుట్టాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహాలకి ఆధిపత్యం వహిస్తాడు. జ్యోతిర్మండలంలో నక్షత్రాల కలయికతో రూపొందినటువంటి 12 రాసుల్లో నెలకి ఒక రాశిలో నెల ఉంటూ సంచరిస్తూ ఉంటాడు. అదే సౌరమానం. 12 రాసుల కశ్యపుడు ఆశ్చర్యంగా అన్నాడు. అవును కశ్యప, బ్రహ్మదేవుడు అందుకున్నాడు. మా తండ్రి శ్రీ మహావిష్ణువు దేవతల యొక్క సంకల్పం ప్రకారం ఆకాశంలో నక్షత్రాలను బృందాలుగా చేర్చాడు. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం,
ధనస్సు, మకరము, కుంభము, మీనం. మనం మామూలుగా వీటిని ఒక్కొక్క నక్షత్రంగా అనుకుంటాం, కానీ ఇవి కొన్ని నక్షత్రాల సముదాయం. మిథునం రూపంలో ఉంటే మిథున రాశి, కర్కాటకం అంటే ఎండ్రకాయ రూపంలో ఉంటే కర్కాటక రాశి అవుతుందన్నమాట. అంటే కర్కాటకం ఆకారంలో కొన్ని నక్షత్రాలు ఏర్పడతాయి, అక్కడ ఆకాశంలో స్థిరపడి ఉన్నాయన్నమాట. వాటికి ఆయా జంతువుల యొక్క పేర్లు పెట్టారన్నమాట. ఈ 12 రాసుల్లో 12 మాసాల పాటు అదితి కశ్యపుల యొక్క అనుంగుపుత్రుడైనటువంటి ఈ సూర్యుడు సంచరిస్తాడు. ఇప్పుడు నిన్న 15వ తారీఖు మకర రాశిలోకి వచ్చాడు సూర్య భగవానుడు. ఈ నెలంతా మకర రాశిలో ఉంటాడు. ఈ విధంగా చెప్పాడు. అప్పుడు బ్రహ్మ, పరమేశ్వరుడు, అలాగే నేను, ఇక్కడ నేను అంటే ఎవరు? విష్ణుమూర్తి. మేము ముగ్గురం కలిసి ఈ పిల్లవాడికి 12 నామనిర్దేశం చేస్తాము అన్నారు. అంటే 12 పేర్లు పెడతామన్నారు. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క పేరుతోటి సంచరిస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు అదితిదేవి లేచి శ్రీ మహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని ఆ బిడ్డని నారాయణమూర్తికి అందించింది. విష్ణుమూర్తి ఆ బాలుడిని చిరునవ్వుతో చూస్తూ తన భార్య అయినటువంటి లక్ష్మీదేవికి అందించాడు. ఆ పిల్లవాడిని చూస్తూనే లక్ష్మీదేవి యొక్క ముఖం కమలంలాగా వికసించింది. చూసారా? అంటే సూర్యుడు రాగానే కమలం వికసిస్తుంది. ఇక్కడ ముఖ కమలం వికసించింది అని అద్భుతంగా కవి చెప్పాడు. విష్ణుమూర్తి అన్నాడు, లక్ష్మి, ఈ బాలసూర్యుణ్ణి ఆ వేదిక మీద పడుకోబెట్టు అన్నాడు. వెంటనే లక్ష్మీదేవి బాలుడి యొక్క నుదుటి మీద ముద్దు పెట్టి ఆ ఒక వేదిక మీద పడుకోబెట్టింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ బాలుణ్ణి చూస్తూ నామనిర్దేశం మొదలుపెట్టాడు. మొట్టమొదటి పేరు ధాత అన్నాడు, రెండో పేరు ఆర్యముడు అన్నాడు. అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తూ బాలసూర్యుడి పక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. 12 మంది కదా సూర్యులు. ధాత అన్నాడు, ఆర్యముడు అనగానే ఇంకో పిల్లవాడు వచ్చేసాడు. అదే పోలికలతోటి అచ్చుగుద్దినట్టు అలానే ఉన్నాడు. మిత్రుడు అనగానే 3వ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. శక్రుడు. ఈ విధంగా నామకరణాలు పెడుతూ ఉన్నాడు. ఆ తర్వాత వరుణుడు, అంశుమంతుడు, భగుడు, వివస్వంతుడు అనగానే అన్ని రూపాలు మళ్ళీ వచ్చేసినాయి. అంటే మరొక 4 రూపాలు ప్రత్యక్షమైనవి. వెంటనే పరమశివుడు బాలసూర్యుడికి మరొక 4 పేర్లు పెట్టాడు. అంటే విష్ణుమూర్తి ఒక 4 పేర్లు, బ్రహ్మదేవుడు ఒక 4 పేర్లు, శంకరుడు ఒక 4 పేర్లు, 3 4లు 12 పేర్లు. శివుడు ఏం పెట్టాడు? పూషుడు, సవిత్రుడు, త్వష్ట, విష్ణువు అని పేర్లు వచ్చింది. ఈ విష్ణువు ఆ విష్ణువు ఒకడు కాదు. ఇప్పుడు బాలసూర్యుడి యొక్క రూపాలు 12 కనిపిస్తున్నాయి అక్కడ ఆ వేదిక మీద. ఒక్క పిల్లవాడు 12 రూపాలు ధరించాడు. అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి గుండ్రంగా ఏర్పడ్డారు ఈ పిల్లలు, వలయాకారంలో. సున్నితంగా కదలుతూ ఉన్నటువంటి ఆ చిన్నారుల యొక్క కాళ్ళు, చేతులు చిరునవ్వుల కాంతులను వెదజల్లుతూ వాళ్ళ గుండ్రటి ముఖాలు, తామర రేకుల వంటి పెద్ద పెద్ద కళ్ళు. ఈ విధంగా 12 మంది బాల ఆదిత్యులతో ఏర్పడినటువంటి ఆ వలయం సజీవంగా ఉన్నటువంటి ఒక ముగ్గులాగా, రంగవల్లికలాగా అందరి దృష్టిని ఆకర్షించింది.
అందరి దృష్టి అటే ఉంది, ఎవరు కూడా దృష్టి మరల్చలేకపోతున్నారు. అప్పుడు నారదుడు తన మృదు మధురమైనటువంటి కంఠస్వరంతో వరుసగా ఆ 12 బాల ఆదిత్యుల యొక్క పేర్లని ఆనందంగా వల్లవేశాడు. దాత, ఆర్యముడు, మిత్రుడు, శక్రుడు, వరుణుడు, అంశుమంతుడు, భగుడు, వివస్వంతుడు, పూషుడు, సవిత్రుడు, త్వష్ట, విష్ణువు. ఈ పేర్లు విన్నంత మాత్రాన సర్వపాపాలు పోతాయని పురాణం చెబుతోంది. ఆ తర్వాత త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, బ్రహ్మమానస పుత్రులు, వాళ్ళ భార్యలు, నారదుడు, కశ్యపుడు, ఆయన 13 భార్యలు అందరూ అక్షతలు వేసి ఆశీర్వదించారు. అక్షింతలు అంటుంటాం, తప్పు పదం అది, అక్షతలు అన్నారు. క్షత అంటే విరగటం, విరగనటువంటివి అక్షతలు. త్రిమూర్తులు మరీచి అక్కడికి వచ్చాడు కదా, మరీచి ఉన్నాడు వాళ్ళల్లో. ఆహా, త్రిమూర్తులు నా మనవడికి 12 పేర్లు ప్రసాదించారు. వెలుగుల వేలుపు పితామహుడు కావడం నా అదృష్టం అన్నాడు. అంటే ఈ సూర్యుడికి తాతను కావటం నా అదృష్టం అని ఆ మరీచి చేతులు జోడించి నమస్కరించాడు త్రిమూర్తులకి. అప్పుడు అదితి ఎలా ఉందంటే, సకల ప్రాణుల్ని సమదృష్టితో చూసేటటువంటి లోకబాంధవుడైనటువంటి పుత్రుడు కావాలి అని ఆనందంగా తప్పించింది కదా ఆనాడు అదితి, ఉన్నతమైన కోరికతోటి. అటువంటి ఆ తల్లి గ్రహరాజును పుత్రుడుగా పొందే అదృష్టాన్ని, అర్హతని సంపాదించుకుంది. ఈ బాల ఆదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహాలకు సార్వభౌముడిగా అందరి యొక్క అర్చనలు అందుకుంటాడు అని విష్ణుమూర్తి ప్రకటించాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ, విష్ణువు ఇద్దరు కూడా. ఈ మాటలు విని అదితి ఆనంద బాష్పాలతోటి తన అందాల పాపడి వైపు చూస్తూ ఉంది. 12 మంది ముద్దుల మూటలు చూస్తూ ఉంటే, ముద్దుల మూటలు 12 అక్కడ. 12 రూపాలతో ఉన్నాడు ఒకే కొడుకు. ఆమె యొక్క మాతృత్వం పొంగి పొర్లిపోతూ ఉన్నది. 12 మందిని ఒకేసారి ఎత్తుకొని వక్షస్థలానికి హత్తుకొని వాళ్ళ బొజ్జల నిండా పాలు పట్టాలి అనేటువంటి కోరిక ఆమెని కుదిపేస్తోంది. ఏ తల్లికైనా తన బిడ్డకి స్తన్యం ఇవ్వాలి అని కోరుకుంటుంది. అదితి ఆవేశంగా చేతులు ఎడంగా చాపి తన 12 మంది పుత్రులని ఒడిసి పట్టుకోబోయింది. చూడండి, విచిత్రంగా అన్ని రూపాలు ఒక్కసారిగా కలిసిపోయి ఒకే ఒక్కటిగా మారిపోయింది. అలనాడు షణ్ముఖుడు ఏ విధంగా 6 ముఖాలతోటి 6 ఆ కృత్తికా దేవతల దగ్గర పాలు తాగాడో, శాఖుడు, విశాఖుడు ఇట్లా రూపాలు ధరించాడో, ఇక్కడ కూడా 12 మంది ఆదిత్యులు అమ్మవారి ఇలా చేత్తో పట్టుకోగానే అందరూ కలిసి ఒక్కటే అయినాడు, ఆదిత్యుడిగా మారిపోయాడు. జయ ఆదిత్య భగవానికి. అప్పుడు తన చేతుల్లోకి వచ్చినటువంటి ఆ బాలసూర్యుణ్ణి ఆశ్చర్యంతో, ఆనందంతో చూస్తోంది తల్లి అదితీదేవి. కశ్యపుడు ఆమె పక్కకు వచ్చాడు. అందరూ నవ్వుతున్నారు. బాలసూర్యుడు అందరినీ కలయ చూస్తూ నవ్వుల వెలుగుల్ని వెదజల్లుతూ ఉన్నాడు ఆ ప్రాంతం అంతా, ఆ ఆశ్రమం అంతా. ఈ విధంగా బాలసూర్యుడు ఆరోగ్యంగా పెరుగుతూ ఉన్నాడు. రోజు రోజుకి అదితి కశ్యపుల యొక్క ఆనందాన్ని పెంచుతూ ఉన్నాడు, పెద్దవాడవుతూ ఉన్నాడు. ఆ తరువాత వినత, కద్రువ, దితి, ధనువు మొదలైనటువంటి ఆ అదితీదేవి యొక్క చెల్లెళ్ళు ఈ బాలభాస్కరుణ్ణి నేల మీద ఉండనివ్వటల్లా. ఒక్క తల్లి అయితే కష్టం, ఆమెకు 13 తల్లులు, ఆయనకి 12 మంది పిన్నులు. ఏదో మసక వెలుతురు తనతో పాటు కదలాడుతున్నట్టు అనుభూతి కదుగుతోంది అందరికీ.
బాలసూర్యుడు రాగానే అప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి వెలుతురు ఒత్తిని ఎగదోస్తే ఒక దీపపు కాంతి ఎలా పెరుగుతుందో అలా పెరిగిపోతుంది. ఒక అద్భుతమైన ఉపమానం. అప్పుడప్పుడు కొడిగడుతూ ఉంటే ఆ ఒత్తిని కొంచెం పైకి లాగుతాం, అప్పుడు మళ్ళీ జ్వాజ్వల్యమానంగా మండుతుంది దీపం. తల్లిదండ్రులకి పినతల్లులకి అటువంటి ఆనందం ఇస్తూ ఉన్నాడు. ఒకరోజు సూర్యనారాయణమూర్తి తల్లి అదితిదేవి ఒక అరుగు మీద కూర్చొని ఇంటి ముందు పూలమాలికలు అల్లుతోంది. అక్కడికి సింహిక అంటే ఈ 13 ఒక ఆమె, రాహు యొక్క తల్లి ఆమె, కంగారుగా వచ్చింది. అక్క 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 అని. ఆమె చేతిలో బాలాదిత్యుడున్నాడు. అబ్బా ఎంత వేడిగా ఉందో వీడి ఒళ్ళు, ఇదిగో తీసుకో, నా వల్ల కాదు అని ఆ సింహిక ఆ పిల్లవాడిని మళ్ళీ అదితి చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది. అంటే సూర్యుడు మండేటటువంటి స్వభావం కలిగిన వాడుగా. కానీ అదితి చేతిలోకి రాగానే, ఏమిటే సింహిక వేడి వేడి అంటున్నావు, అంత వేడేమి లేదే అన్నది. ఏమో తల్లి, నా చేతులేమో మండిపోతున్నాయి అంది సింహిక అరచేతులను చూసుకుంటూ. అక్కడికి కశ్యపుడు వచ్చాడు. బాలాదిత్యుడిని ముట్టుకొని చూశాడు. ఆయన కూడా వేడిగానే ఉంది అదితి, వీడికి ఏదో జ్వరం వచ్చినట్టుంది అంటూ కొడుకును తీసుకొని ఆశ్రమంలోకి వెళ్ళాడు. అదితిదేవి కూడా ఆయన వెనకే వెళ్ళింది. ఈ విధంగా 4 రోజులు గడిచినాయి. శరీరం వేడిగా ఉన్నా కూడా బాలసూర్యుడు మాత్రం ఆడుకుంటూనే ఉన్నాడు. ఇదేదో మొండి అనారోగ్యమే అదితి, ఏం చేద్దాం? 5వ రోజు ఉదయం సూర్యుడి యొక్క శరీరాన్ని తాకి చూసినటువంటి కశ్యపుడు అన్నాడు ఈ మాట. 5వ రోజు కూడా వేడిగానే ఉంది ఆయన ఒళ్ళు. అదితి కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. ఎందుకని? ఆమె పట్టుకుంటే వేడిగా లేదు, కానీ వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఆమెలో ఆందోళన మొదలైంది, భయం కూడా ఉంది. అంతలోకి వినతాదేవి అక్కడికి వచ్చి, స్వామి, నారద ముని మీకోసం వచ్చారు అని చెప్పింది. కశ్యపుడు ఆశ్రమం బయటకు వచ్చాడు. ఎదురుగా నిలబడి ఉన్నటువంటి నారద మహర్షికి నమస్కారం చేశాడు. నారాయణార్పణం అన్నాడు నారదుడు ఆ నమస్కారాన్ని. మనం కూడా ఎవరైనా మనకు ఏదైనా ఇచ్చినా, మనకెవరైనా నమస్కారం పెట్టినా శ్రీకృష్ణార్పణమస్తు అనాలి. అంటే మనం పుచ్చుకోకూడదు, పరమాత్మకు వదిలేసేయాలి. అది ఇక్కడ చూపించాడు నారదుడు. దయచేయండి నారద. ఒక దర్భాసనాన్ని చూపించాడు వచ్చిన నారదుడికి. రాక వచ్చారు, మా చిన్నవాడి నామకరణ సందర్భంలో వచ్చారు, మళ్ళీ ఇంతకాలానికి వచ్చారు మీరు అనగానే నారదుడు అన్నాడు, కశ్యప, బాలసూర్యుడు బాగున్నాడు కదా, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా అని అన్నాడు. ఈ మధ్య ఒళ్ళు వేడెక్కింది, బాధపడుతున్నాడు, మాకు కొంచెం ఆందోళనగానే ఉంది అన్నాడు కశ్యపుడు. అలాగా, పదండి చూద్దాం అన్నాడు నారదుడు అరుగు మీద నుంచి లేస్తూ. అలా వెళ్ళినటువంటి నారదుడు సూర్యుడిని చూసి ఏమన్నాడు, ఏం జరిగింది, విశేషాలు తెలియాలి అంటే రేపటిదాకా మనం వేచి ఉండాలి. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేష. ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.